నా పేరు వేముల జ్యోతి శ్రీకాంత్. మేము 24వ వార్డులో కంకి కొడవలి గుర్తుపై పోటీ చేస్తున్నాము. 24 వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. మమ్మల్ని కంకి కొడవలి గుర్తుపై ఓటేసి మమ్మల్ని అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. అన్నిటినీ పరిష్కరిస్తానని మాట ఇస్తున్నాను. కంకి కొడవలి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. 24వ వార్డు ప్రజలందరికీ వేముల జ్యోతి వేముల శ్రీకాంత్ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థులం. 24వ వార్డులో మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మేము ఈ 24వ వార్డులో నెలకొన్న సమస్యలన్నింటినీ కూడా త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. ఏవైతే ముఖ్యంగా ఈ సైడ్ డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, కోతుల బెడద, కుక్కల బెడద, ఇవన్నిటిని కూడా వెంటనే నివారించి మన కాలనీ ప్రజల సమస్యలన్నింటినీ కూడా అతి త్వరగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నాను. ఈరోజు 24వ వార్డులో ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా కానీ మళ్ళీ కేసీఆరే రావాలే, కారు గుర్తే కావాలే అని ప్రజలు చాలా పెద్ద ఎత్తున చాలా ఆత్మవిశ్వాసంతో చాలా సంతోషంగా చెప్తున్నారు. ఈ కోతులను కూడా పట్టించి తరలించే ఉపాయం చేస్తున్నాము. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తిని, అందుబాటులో ఉండే వ్యక్తిని, ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి నెరవేర్చేదాకా యుద్ధం చేసి జైలుకు కూడా పోయొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల కోసం జైలుకు కూడా పోయొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కావున ప్రజలు ఆత్మవిశ్వాసంతో మల్లేశెట్ట రజితక్కనే గెలిపించుకుంటామని చాలా ధైర్యంగా చెప్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను 24వ వార్డులో కనుక మళ్ళీ గెలిచినట్టయితే ఎక్కడైతే సీసీ డ్రైన్లు జామ్ అయ్యి వాటర్ ఇండ్లకు తన్నుతున్నాయో ఆ సీసీ డ్రైన్లు మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ రీటెండర్లు పిలిపించి వాటిని మళ్ళీ కొత్త డ్రైన్లు కట్టిస్తా, కోతులను పారదోలిస్తా. అలాగే ఇల్లు లేని ఇళ్ళ పట్టాలు మంజూరు విషయంలో నేను నిన్ననే రమణారెడ్డి సార్ తోటి మాట్లాడడం జరిగింది. 59 జీవో కింద మళ్ళీ అందరిని ఆన్లైన్ చేపించి అందరికి పట్టాలు ఇప్పిస్తా. నా పేరు మేనం కవిత. బీజేపీ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను. 24వ వార్డు నుండి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. దయచేసి నన్ను అందరూ ఆదరిస్తారన్న ఉద్దేశంతో నేను ముందు అడుగు వేయడం జరిగింది. మా లైన్లో కూడా అందరూ ఈసారి నువ్వు ఉండురా అని అంటేనే తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఉండమంటేనే నేను ఈ విధంగా ముందుకు అడుగు వేయడం జరిగింది. నేను 24వ వార్డు నుండి పోటీ చేయడానికి గల కారణం బీసీ మహిళా రిజర్వేషన్ అవ్వడం ద్వారానే నేను ముందడుగు వేయడం జరిగింది. మళ్ళీ మన కాలనీలో అందరికీ సమస్యలు ఏంది, పట్టాలు. మా లైన్లోనైతే పట్టాలు అసలు రాక చాలామంది ఇబ్బంది పడతారు. చేయించుకునే అంత స్తోమత లేక లంచాలు అడుగుతుండ్రు, అట్లా అనేసి భయపడుతుంది. చేయించుకోవాలంటే మనకు డబ్బులు కావాలి కదా, మనకు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇదివరకు ఉన్న కౌన్సిలర్లు కూడా ఎవరు మనకు చేయలేదు. ఇవి చేసిన వాళ్ళకే మేము ఓట్లేస్తాం అని అంటున్నారు. మనం పట్టాలు ఇప్పిస్తామని చెప్తున్నాం. ఈ సందర్భంగా పార్టీ సహకారంతో సీసీ కెమెరాలు పెట్టిస్తాం తప్పకుండా. పట్టాలు, రోడ్లు కూడా బాగాలేవు మా లైన్లో. ఈ 24 వార్డుల కొన్ని చోట్ల ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం బాగాలేదు. డ్రైనేజీలు, వాటి వల్ల దోమలు, పిల్లలకు అంత ఇబ్బంది అవుతుంది, జ్వరాలు వస్తున్నాయి అంటున్నారు. మేము కాలనీలో తిరిగితే సమస్యలు ఇవి తెలిసినాయి. కాబట్టి మేము మా సాయశక్తిలా ప్రయత్నిస్తాం ఇవన్నీ తీర్చడానికి, మేడం సహకారంతో, పార్టీ సహకారంతో.